సైతాను విశ్వాసులను ఎప్పుడు బలహీనపరచాలని, తొట్టిల్లిపోవాలని, వారు విశ్వాసం సన్నగిలిపోవాలని, వారు నిరాశ నిస్పృహల్లో ఉండాలని, సమస్యలు నిలబడి త్రాణి ఉండకూడదని ఇలాంటి కుయుక్తులు పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు ఉంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. వి నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. ఇట్స్ ఆల్వేస్ టు పుట్ డౌన్ ద బిలీవర్. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసిని అణిచేయాలి. అందుకే యేసుప్రభు ముందే అన్నాడు కదా, నీకు లోకంలో శ్రమ వచ్చినప్పుడు ఏదో వింత జరిగినట్టు కాదు, లోకంలో శ్రమ వస్తుంది, శ్రమ కలిగినా మీరు భయపడొద్దు, నేను ఈ లోకాన్ని ఏం చేసినాను, జయించినాను. మీరు ధైర్యము తెచ్చుకోవాలి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? దేవుని సన్నిధిలో నుండి తెచ్చుకోవాలి, వాక్యం నుండి తెచ్చుకోవాలి, వాక్కు నుండి తెచ్చుకోవాలి. వస్తుంది నీకు, అడిగినప్పుడు ధైర్యం ఇస్తాడు దేవుడు. ఈ ధైర్యం చెడిపోకుండా నీవు సహనంతో ఉండాలి. మీ సహనము సకల జనులకు తెలియనియుడి అనుంది. మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారని ఉంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నిన్ను చేస్తాను. కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చింది, భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది, అదే పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్గా చేసే అవసరం లేదు, అందరి గృహంలో ఉంటుంది. మా గృహంలో లేదనుకున్నారా మీరు? మీ అందరి గృహాల్లో కంటే మా దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోరాటం. నేనేం చేయాలి ఇప్పుడు? సాతానుతో పోరాడి అనేక ఆత్మలను దేవుని రాజ్యాన్ని చేర్చాలంటే అది చిన్న పని అనుకుంటారా మీరు? పెద్ద పని అది. మరి పోరాటం ఉంటుంది. పోరాడినంత మాత్రాన మేము సాతానుకు చోటిచ్చి మా కుటుంబంలో కలహాలు వచ్చి నేను దేవుని సేవ ఆపేసి నేను ఒక దగ్గర చుట్టుకొని కూర్చుంటే అది దేవుని చిత్తమా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఏ బ్యాటిల్ గ్రౌండ్.